గంజాయి మత్తులో ఏదైనా చేయొచ్చు అనుకునే వారికి ఈ రోజు ఈ ముగ్గురు వ్యక్తులకి గుణపాఠం. ప్రజలను దాడి చేస్తే వారికి పై కఠిన చర్యలు తీసుకుని పోలీసు వారు ఈ విధంగా ప్రజలపై నడిపించి వాళ్ళకి ఒక గుణపాఠంగా నేర్చుకున్నారు. అదేవిధంగా కఠిన మీరు కూడా గమనించాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మధ్యమత్తులు ఏం చేస్తున్నారు ఏంటనేది మీ పిల్లలు మీరు ముందుగా కంట్రోల్ చేసుకోవాలమ్మా. తల్లిదండ్రులు బండి ఎంత కూడా పోయింది. కోనే గంటలో తీసుకున్నాం వాయిస్ సరేనా. టీషర్ట్ చూడా నా పేరు బాబు, నేను ఆర్పేట్ సిఐని. నిన్న సాయంత్రం 7 గంటలకి ఒక ముగ్గురు వ్యక్తులు బాగా మద్యం సేవించి వాళ్ళు గొడవ పడుతూ వాళ్ళతో గొడవడం కాకుండా సిటీ కేబుల్స్ కి ఎంప్లాయీస్ అయిన చలపతి, సుబ్బారావు, సాయి అనే అతను కూడా చేతుల రెస్టారెంట్ కొట్టి సిటీ కేబుల్ లోనికి వెళ్ళి కూడా కొట్టారని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఆ ముగ్గురు నిందితులు వల్లెపు యేసు, వల్లెపు సాయి, వల్లెపు వెంకటేశ్వర గుర్తించడం జరిగింది. వాళ్ళని ఈ రోజున అరెస్ట్ చేసి నడిపించి కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తరలించడం జరుగుతుంది. ఈ బల్లారపేట కానీ ఎక్కడైనా కానీ మచిలీపట్నంలో ఎవరైనా కానీ మద్యం సేవించగాని, గంజాయి సేవించగాని ఇలా పబ్లిక్ మీద ఎదురు తిరిగి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇవి మాకు ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో గంజాయి అనే ఈ ఆకతాయి మోకల్ని
అరికట్టంలో ముందుండి నడిపిస్తున్నారు మా సారు. దాంట్లో తిరుగు లేకుండా మేము కఠిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. ఆ గతంలో ఒకటి మీద లేవు కానీ ఇద్దరి మీద ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి. గంజాయి కేసు లేదు, బాడీ లెఫెన్స్ లేదు, అన్ని కొట్లాడి కేసులే. వాళ్ళు సిటీ కేబుల్ చొరబడి అక్రమ ప్రవేశం వెళ్ళి చేతులు కొట్టినట్టుగా కేసు రిజిస్టర్ చేయాలి. ఐపీసీ 448, 323 ఐపీసీ అంటారు. బిఎన్ఎస్ ఇలాంటి ఆకతాయిలకి మళ్ళీ ఇలాంటి పనులు చేయాలంటే భయం రావాలని వాళ్ళకి తెలియడం కోసం హెచ్చరిక ఇది. వాళ్ళు హెచ్చరించడం కోసం ఈ రకమైన ఫుడ్ మార్చ్ చేయడం జరుగుతుంది. మరి మా సార్ ఉన్నతాధికారుల సూచనల మేరకు చేస్తున్నాం. ఎక్కడైతే ఈ సెంటర్ లో ఉన్న వైన్ షాప్ దాంట్లో తాగి వెళ్ళారు. దానికి గంజాయి అయితే కాదు, ఆ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. తప్పకుండా డ్యామ్ షూర్ గా తీసుకోవాలి. ఎవరైనా కానీ మందు దగ్గర గంజా దగ్గర కానీ అమాయకుల మీద ఎదురు తిరిగి అకారణంగా కొడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి, నో డౌట్ దాంట్లో.